హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీరామనవమి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది భద్రాచలం అంటే ఆల్మోస్ట్ నేను పుట్టి పెరిగిన స్థలం లాంటిది. అయినా కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను భద్రాచలం రాములవారి గుడికి వెళ్ళడం కుదరలేదు. కానీ ఈ నెల మాత్రం వీలు చూసుకొని శ్రీరామనవమికి ముందే నేను భద్రాచలం రాములవారిని దర్శనం చేసుకున్నాను. సో భద్రాచలం సిటీలోకి ఎంటర్ అవ్వగానే కుడివైపుకి తిరగగానే మనకి రాములవారికి ఆర్చి ఉంటుంది. రాములవారి గుడికి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఆ గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ 2 దారులు ఉంటాయి. రైట్ సైడ్ వెళ్ళగానే మనము గోదావరి కరకట్ట మీదకి వెళ్తాము. అక్కడి నుంచి ఎడమవైపు స్వామివారి ఆలయం కనిపిస్తుంది, కానీ కుడివైపు మాత్రం గోదావరి మాత కనిపిస్తుంది. సో దర్శనానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్నానం చేసి గోదావరిలో స్నానం చేసి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కుడివైపుకు వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళడం అనేది ఎప్పటి నుంచో ఉంది. నేను కూడా ఏం చేశానంటే కరకట్ట మీద నుంచి వెళ్ళిపోయి దాదాపు ఆల్మోస్ట్ మన కార్ కూడా గోదావరి నది వరకు వెళ్తుంది. అక్కడ కార్ పార్క్ చేసుకొని అక్కడే స్నానం చేసి గోదావరి మాతకి పూజ చేసి హారతి ఇచ్చి పసుపు కుంకుమను అర్పించుకొని నమస్కారం చేశాము. ఎప్పుడో గోదావరి పుష్కరాలకి వెళ్ళాను స్నానానికి, మళ్ళీ ఈరోజు స్నానానికి వెళ్ళడం కుదిరింది. సో ఆ తర్వాత మంచిగా అక్కడే రెడీ అయిపోయి అక్కడి నుంచి డైరెక్ట్గా స్వామివారి దర్శనానికి వెళ్ళాము. మేము వెళ్ళింది ప్రోటోకాల్ దర్శనానికి అయినప్పటికీ కూడా ఇప్పుడున్న రష్కి నాకు ఆ దర్శనానికి కూడా గంటన్నర వెయిట్ చేసి వెళ్ళాల్సి వచ్చింది. మొత్తానికి స్వామివారి దర్శనం మాత్రం గర్భగుడి వరకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. సో దానికి వేరే ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. వాళ్ళ సహాయం వల్ల నేను స్వామివారిని ప్రశాంతంగా దర్శనం చేసుకొని బయటికి వచ్చాను. ఆ తర్వాత బయటికి వెళ్ళే ముందు ధ్వజస్తంభం వద్ద, అంటే స్వామివారి ధ్వజస్తంభం వద్ద ఫోన్స్ ఎలా ఉండదు, పాపం వాళ్ళ ఫోన్స్ ఎలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఫోన్లో స్వామివారి ధ్వజస్తంభాన్ని టచ్ చేసి అక్కడ ఫొటోస్ తీసుకోవడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 3 దారులు ఉంటాయి. భద్రాచలంలోనే 3 ముఖద్వారాలు ఉంటాయి స్వామివారికి. ఒకటి పాతకాలంలో మెట్ల ద్వారా పైకి వచ్చేవాళ్ళు, ఆ మెట్ల ద్వారం ఉంటుంది. రెండవది ఇప్పుడు చూపిస్తున్నటువంటి క్యూ లైన్, అంటే కొంచెం పైకి ఎక్కగానే, అంటే పెద్దవాళ్ళు చాలామంది మెట్లు ఎక్కలేరు కాబట్టి పైకి ఎక్కగానే అక్కడ వరకు కార్ పార్కింగ్కి ప్లేస్ ఉంటుంది. పైకి వెళ్ళగానే అక్కడి నుంచి స్వామివారికి కొన్ని మెట్లు ఉంటాయి, ఆ మెట్లు ఎక్కి దర్శనానికి వెళ్ళొచ్చు. మూడవది వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ద్వారాన్ని ఓపెన్ చేస్తారు. ఆ ద్వారం ద్వారా కూడా దర్శనానికి అవకాశం ఉంది, కానీ అది ఇప్పుడు ఓపెన్ చేయరు, క్లోజ్ చేసి ఉంచుతారు. ఆ తర్వాత మేము దర్శనం చేసి కిందికి వచ్చిన తర్వాత కింద స్వామివారి కళ్యాణానికి చేసినటువంటి ఏర్పాట్లని చూశాను. అవన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు అంటే స్వామివారి కళ్యాణం రోజు ఎంతమంది జనాలు ఉంటారంటే నిజంగా మనం అక్కడికి వెళ్ళి ఆ పుణ్యక్షేత్రంలో నిల్చున్నా కూడా స్వామివారి కళ్యాణాన్ని దగ్గర నుంచి చూద్దామని అనుకుంటాం, కానీ స్వామివారి పాపం కనిపించదు. ఎందుకంటే చాలామంది మళ్ళాగా దర్శనానికి వస్తారు కాబట్టి అంత జనాల్లో వెళ్ళలేము, ఇబ్బంది పడతాము పిల్లల్ని అనుకున్న వాళ్ళు మనం టీవీలో స్వామివారి కళ్యాణాన్ని చూసి తరించవచ్చు. ఆ తర్వాత స్వామివారి జీవితంలో జరిగినటువంటి రామాయణ చరిత్రని తెలుసుకోవాలి అని అనుకుంటే, పిల్లలకి చూపించాలనుకుంటే కరకట్ట మీద నుంచి స్వామివారి ఆలయానికి వెళ్ళే దారిలో స్వామివారి జన్మ రహస్యం నుంచి స్వామివారి పట్టాభిషేకం, ఆ తర్వాత స్వామివారి వనవాసానికి సంబంధించిన చిత్రాలను బొమ్మల రూపంలో మంచిగా పెయింట్స్ వేస్తున్నారు. ఇప్పుడే మంచిగా పెయింట్ వేసి అన్నీ రెడీ చేసి ఆ కరకట్ట మీద దృశ్య రూపంలో మనకు కనిపిస్తాయి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేంత వరకు అన్ని స్వామివారి జీవితంలో జరిగినటువంటి అన్ని ముఖ్య సంఘటనలకు సంబంధించిన చిత్ర రూపాలని మనం ఇక్కడ చూడొచ్చు. గుడి చుట్టూ గుడి మీద ఆధారపడిపడికి చాలామంది చిన్న వ్యాపారులు మాత్రం మనకు కనిపిస్తారు. ఇక్కడ స్పెషల్గా కనిపించేది ఏంటంటే విప్ప పువ్వు అమ్ముతారు స్వామివారి ప్రసాదం కింద. మేము వెళ్ళిన రోజైతే కనీసం నాకు స్వామివారి పులిహోర కూడా దొరకలేదు, అంత క్రౌడ్ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఇంకా బాగా నచ్చని విషయం ఏంటంటే స్వామివారి మెట్ల దగ్గర చాలామంది బిజినెస్ లాగా అడుక్కోవడాన్ని ఒక పెద్ద బిజినెస్ లాగా పెట్టుకుంటారు. వాళ్ళు మన డబ్బులు ఎక్కువైనా కూడా వాళ్ళు తిప్పి మరీ పంపించేలా ఉన్నారు. ఇదొక్కటి నాకు ఇక్కడ కొంచెం నచ్చలేదు. ఓవరాల్గా చాలా రోజుల తర్వాత స్వామివారి దర్శనాన్ని మాత్రం నేను చాలా ప్రశాంతంగా చేసుకోవడం జరిగింది.
దీని తర్వాత నేను నెక్స్ట్ పర్ణశాల వెళ్ళాను. సో ఆ పర్ణశాలకు సంబంధించిన వీడియోని నేను రేపు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.